నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 4వ తేదీ శుక్రవారం 3 గంటల నుంచి జేఎన్టీయూలోని అల్యూమిని ఆడిటోరియంలో కాకినాడ జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవ వేడుకలు. ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నట్లు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. కాకినాడలో ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు. ఎస్ అచ్యుతాపురం, జగన్నాథపురం, పప్పుల మిల్లు, సర్పవరం జంక్షన్, దుమ్ములపేట, మహాలక్ష్మీపురంలో మెగా వైద్య శిబిరాలు. యేసుక్రీస్తు శిష్యుడు తోమా భారతదేశంలోని నేటి చెన్నై పట్టణంలో క్రీస్తు శకం 72లో హతసాక్షి అయిన సందర్భాన్ని స్మరించుకున్న క్రైస్తవ సమాజం. విద్యాశాఖ అధికారుల అహంభావం, ప్రైవేట్ పాఠశాలల ఉనికికే ముప్పు. ప్రైవేట్ పాఠశాలలను ఇబ్బందులు పెట్టే చర్యలు విరమించుకోవాలన్న ఐక్య ప్రైవేట్ పాఠశాలల సమైక్య యూపీఈఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం విజయ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల అహంభావం ప్రైవేట్ పాఠశాలల ఉనికికి ముప్పుగా ఉందని, నియంత్రణలా వ్యవహరిస్తున్న తీరుకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ మొత్తం ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడుతుందని ఐక్య ప్రైవేట్ పాఠశాలల సమైక్య యూపీఈఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఎంఎస్ఎన్ విద్యా సంస్థల్లో పాఠశాల యాజమానులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూపీఈఐఎఫ్ న్యాయ సలహాదారుడు ఎం శ్రీవిజయ్ మాట్లాడుతూ, పూర్తి నిబంధనల పరిశీలన లేకుండా నోటీసులు లేదా చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులకు యూపీఈఐఎఫ్ తరపున విన్నవించడం జరిగిందన్నారు. ఆర్టీసీ 12 క్లాస్ 1C ప్రకారం అర్హతల పరిశీలన లేకుండా అడ్మిషన్లు ఇవ్వాలని కొంతమంది అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలపై ఒత్తిడి తేవడం, షోకాస్ నోటీసులు జారీ చేయడం లేదా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు చేస్తూ పాఠశాలలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తక్షణమే ఇటువంటి చర్యలు విరమించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 55% పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇందులో 85% పాఠశాలలు ప్రభుత్వ ఖర్చుతో పోలిస్తే విద్యార్థికి ఏడాదికి ఖర్చయ్యే 90,000తో పోలిస్తే 3వ వంతు కంటే తక్కువ ఫీజులతో నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ విధంగా పాఠశాలల్లో పరిపాలనలో జోక్యం చేసుకోవడం వల్ల 10,000 పాఠశాల యాజమాన్యాలు, 3 లక్షల మంది సిబ్బంది, 40 లక్షల మంది విద్యార్థుల విద్య కొనసాగింపుపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాకినాడ డివిజన్ అధ్యక్షుడు బి చక్రపాణి, పిఠాపురం డివిజన్ అధ్యక్షుడు ఎస్వివి జి ప్రకాష్, తాళరేవు వర్మ, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎం శృతిరెడ్డి, ప్రతిపడు డివిజన్ అధ్యక్షుడు డివి రమణ, కాకినాడ రూరల్ అధ్యక్షుడు బి రామచక్రఫణి, పిఠాపురం వసంత తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2019 నుంచి ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థతో వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్గా మేము రేజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారింది, కానీ అధికారులు మారలేదు. అధికారం మారింది, మేము చాలా సంతోషపడ్డాం. మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం చాలామంది. కానీ అధికారుల తీరు మాత్రం అదే మాదిరిగా ఉంది. అంటే గతంలో మేము వెళ్తే కనీసం ఆఫీస్లో కూర్చోబెట్టేటువంటి అధికారులు కూడా లేరు. అంటే వీళ్ళ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరస్పాండెంట్ కుర్చీ కూడా లేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఈరోజు కనీసం కూర్చోవడానికి ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే మంత్రి గారు స్వయంగా చెప్పి, మీరు ప్రైవేట్ పాఠశాలలు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాదగా మీరు మాట్లాడండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నప్పుడు ఇప్పుడు కూర్చోవడానికి కుర్చీ ఇస్తున్నారు కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. కమిషనర్ ఆఫీస్కి వెళ్తే కరస్పాండెంట్స్ యూనియన్ నాయకులు ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తారో మేము వినాలి, వాళ్ళు ఏం చెప్తారో మేము చేయాలి. అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రీజనల్ జిల్లా అధికారులకు ఏం చెప్తారో వీళ్ళు అది మమ్మల్ని చేయమని చెప్తారు. ఎక్కడ ఎవరికి చట్టాలతో పని లేదు, ఎవరికి రూల్స్తో పని లేదు. విద్యా హక్కు చట్టం కింద ఈ రోజున గత 3 సంవత్సరాలుగా అడ్మిషన్ చేస్తూ ఉన్నారు.
నిజమైన లబ్ధిదారులు అందరూ ఈరోజు ఇంకా రోడ్ల మీద ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. లబ్ధిదారులు కానిటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూల్స్కి దొడ్డిదారులు ఈ అధికారులు ఏదైతే లాటరీ సిస్టమ్లో వేస్తున్నారో వీళ్ళందరూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఇవాళ అడ్మిషన్ తీసుకుని ఇవాళ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఏంటి మేము క్రాస్ చెక్ చేస్తామంటే మీకు క్రాస్ చెక్ చేసేటువంటి అధికారం లేదు. మీరు క్రాస్ చెక్ చేసి అడ్మిషన్ డినై చేసినా, అడ్మిషన్ లేట్ చేసినా మీ రికగ్నిషన్ రద్దు చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎప్పుడూ లేనటువంటి ఎంత పోకడు ఏంటంటే ఎంఈఓలు, డివైఓలు స్కూల్కి వచ్చి మేము కూర్చుని పోతాం, నువ్వు అడ్మిషన్ ఇస్తావా సస్తావా అని చెప్పి కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లా. ఒక అధికారి మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది చేయకపోతే మాకు నోటీస్ ఇవ్వాలి, రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలి. డైరెక్ట్గా ఈ ఆఫీసర్ డైరెక్ట్గా స్కూల్కి వచ్చేసి కూర్చుని పోయి నీ గుమ్మం దగ్గర కూర్చుంటాను, నీ గేట్ దగ్గర కూర్చుంటాను, నువ్వు చేస్తావా అని అంటే ప్రైవేట్ కరస్పాండెంట్స్ ఏం చెప్పుకోవాలి ఇంక మా బాధలు. ఈ రోజున సమాచార హక్కు చట్టం కింద ఎవడో ఆయన వచ్చి లెటర్ పెడతారు, దాన్ని కూడా మీరు ఇమీడియట్గా ఇవ్వాలంటారు. మాకు ఆ ప్రొవిజన్ లేదు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ సంస్థలు సమాచార హక్కు చట్టం రావని చెప్పినా కూడా వినరు. అధికారులు ముందుగా మేము చెప్పేటువంటి మాటలు వినడానికి ఏ ఒక్క అధికారు మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రీజనల్ స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఏ అధికారి కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ తరఫున రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వెళ్తే ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి ప్రధానంగా ఈ యొక్క నిరసన. ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదు. దయచేసి జర్నలిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఈ సంవత్సరం గైడ్ లైన్స్ లేకుండా నేరుగా అడ్మిషన్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. గైడ్ లైన్స్ లేవు. అన్నిటికంటే ఇంకా ప్రధానమైనటువంటి అంశం మీ ముందు ఉంచాలి. సెక్షన్ 12(2) రూల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకున్న రూల్స్లో రూల్ 10 ఏం చెప్తుందంటే రియంబర్స్మెంట్ క్లాస్ చెప్తుంది. అంటే ఈ రియంబర్స్ గురించి మాట్లాడితే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఆర్థికపరమైనటువంటి అంశం చెప్తున్నారంటారు. మాకు ఆర్థికపరమైన అంశం కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎంత ఖర్చు పెడుతున్నారో అనేటువంటిది నిర్ధారణ చేయవలసిన బాధ్యత రూల్ 10 కింద స్టేట్ లెవెల్ కమిటీకి ఉంది. ఆ కమిటీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పలేదు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియాలి అంటే అది కొలమానకం తీసుకుని ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఎంత, ప్రభుత్వ పాఠశాల ఖర్చు పెట్టేది ఎంత, ఏది తక్కువ అయితే అది ఆ స్కూల్కి రియంబర్స్మెంట్ చేయాలి. అది రియంబర్స్మెంట్ పద్ధతి. అంటే సపోజ్ ఒక ఎక్స్ స్కూల్ తీసుకుంటే ఈ ఎక్స్ స్కూల్లో ఫీజు 50,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఖర్చు పెట్టేది ₹1,00,000 అనుకుందాం. ఈ సెక్షన్ 12 ఏం చెప్పి రీచ్ ఎవర్ ఈజ్ లెస్ అని చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాల ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ స్కూల్ 50,000 కాబట్టి వీడికి 50,000 ఇస్తారు. ఈ ఫీజు 2 లక్షలు అనుకోండి, 2 లక్షలు ఎవరు 1,00,000 ఇస్తారు. రీచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇది రియంబర్స్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్. దీన్ని పక్కన పెట్టేశారు. అంతకంటే ఘోరాతి ఘోరం ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ని స్టార్ రేటింగ్లు ఇస్తున్నారన్నారు. 5 స్టార్ల కింద గ్రేడ్ చేస్తున్నారు. 5 స్టార్ల కింద గ్రేడ్ చేసి 9,000, 10,000, 11,000, 3 అలాగా 12,500 వరకు 5 ఫీజులు కేటగిరైజ్ చేశారు. మరి స్టార్ రేటింగ్ ఇవ్వడానికి ఏ చట్టంలో ఉందా ప్రొవిజన్ తెలియట్లేదు. ఏ చట్టంలో ఉందా ప్రొవిజన్? స్కూల్లో ఉన్న పారామీటర్స్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసి యూడేస్ డేటా ప్రకారంగా మేము చేసామంటున్నారు. యూడేస్ డేటా ప్రకారంగా చేసుకుంటారో ఏ డేటా సెట్ ప్రకారంగా చేసుకుంటారో నీకు అసలు చట్టంలో ఏదైనా ప్రొవిజన్ ఉంటే కదా స్టార్ రేటింగ్ ఇవ్వడానికి. అలాంటి కొన్ని లక్షల వేల విద్యా సంస్థలు మాత్రం మూసివేసే దిశగా మాత్రం మీరు చర్యలు తీసుకోవద్దని కేవలం అధికారుల మీద మాత్రమే మా యొక్క ఈ పోరాటం తప్ప మేము ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరిని కూడా మేము విమర్శించే పరిస్థితి లేదు. ఎందుకంటే లోకేష్ గారు మాకు ఒక రోజంతా సమయం కేటాయించారు. అది మేము ఫస్ట్ టైం చరిత్రలో ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా చేయనటువంటి ఒక కార్యక్రమం ఈరోజు చేశారు. అంటే లోకేష్ గారు ఈ రోజున ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కేజీ టు పీజీ ఒక రోజంతా కేటాయించి సమస్యలు రాసుకున్నారు. దాని అనుగుణంగానే కమిషనర్ని మీటింగ్స్ పెట్టమని మేనేజ్మెంట్ మీటింగ్స్ పెట్టమని కూడా డైరెక్షన్ అడిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, విద్యా హక్కు చట్టం అమలు సరిగ్గా జరగట్లేదు, మేము ప్రక్షాళన చేస్తాం. కానీ అధికారులు మాత్రం దాన్ని చేసే పరిస్థితి కనిపించట్లేదు. దయచేసి పాత్రికేయ సోదరులందరూ కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మేము ఎవరిని కూడా విమర్శించే పరిస్థితులు లేవు. కానీ అధికారులు ఎవరైతే మొండిగా మేము చెప్పింది మీరు చెయ్యాలి అనేటువంటి పరిస్థితి ఎక్కడికైతే వచ్చిందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులందరూ సహకరించి మేము విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మేము ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకెళ్తాము. ఎప్పుడైతే చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉన్న సెక్షన్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ మీరు చేస్తారో ఖచ్చితంగా ప్రతి ఒక్క కరస్పాండెంట్ మేమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము అమలు చేస్తాం. ఎందుకంటే కేంద్ర చట్టం ఎవరు కూడా మేము అమలు చేయమని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా లేదు. పక్కదో పట్టి కూట్లు పొడుస్తూ ఈ యొక్క వ్యవహారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి పాత్రికేయ సోదరులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి.